అర్జెంటీనా అనే దేశంలో ఓ దయ్యం పుట్టిందట. దయ్యం పడుతుంది కానీ పుడుతుంది ఆ పిల్ల, అంతకైతే దయ్యం అవుతారు కానీ ఏందో గట్లా అంటున్నావు అని అంటున్నారు కదా. నాకు ఎరికే కానీ విమానంగా చెప్తున్నా, గిడ దయ్యం నిజంగానే పుట్టిందట. జనాలు భయపడి పోతున్నారు. ఇగో నీ ముందుగానే చెప్తున్నా, పిల్లగాళ్ళు అయితే పెద్దోళ్ళ సాటుకోండ్రి, ఇక పెద్దోళ్ళు అయితే పిల్లగాళ్ళ సాటుకుండ్రి. అన్నా ఇక మీరు ఆ వార్త వేసుకోండ్రే. దయ్యం అనంగానే తెల్ల చీర కట్టుకొని జడలిర పోసుకొని కాళ్ళు చేతులు వెనకకుండాలని దయ్యాల చట్టాలు గోరీలకెళ్లి ఘోషిస్తుంటాయి. మనుషులు రాసిన చట్టాలను పట్టించుకోరు గాని దయ్యాల చట్టాలను అయితే తప్పకుండా అమలు చేస్తారన్న సంగతి ఎరకనే ఉండే. ఆ ముచ్చట పక్కకు పెడితే ఇగో గీదేనుల్లా మీకు చెప్పిన దయ్యము ఊళ్ళా దూరం ఉండుర్రి, దూరం దూరం ఇంత టీవీలు చూసేటోళ్ళని పట్టగల ఏంలే మళ్ళా కోడిగుడ్డో కోన్నో తిప్పేసి 3 బజార్ల కాడ పెడితే గాని ఇచ్చి పెట్టది. ఏంది తమాషానా, మేకను పట్టుకొని దయ్యం అని బూగులు పెట్టేవాడుతిరి అని అంటున్నారా? మరి ఈ మేక పిల్లని చూసే అర్జెంటీనా దేశంలో ఓ ఊరోళ్ళు గిట్లనే గజ 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 వణుకుతున్నారట. మేకలను సాదుకునేట ఆయనకు ఓ మేక ఈనితే ఓచేమో సక్కగా ఉచ్చింది, ఇంకోచేమో గిట్ల కండ్లు లోపలికి పోయి భయంకరంగా ఉచ్చింది. ఆ యజమానికి భయమై నా మేకకు దయ్యం మేక ఉచ్చింది అని పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టిందట. ఈ ఉద్దర ముచ్చట ఊరంతా ఎరకయ్యే వరకు అందరు వచ్చి చూసి బెదిరిపోతున్నారట. ఆయనతో కూడా హుషారుగాడు ఫేస్బుక్ లకు ఎక్కిస్తే దయ్యం మేక అని గిరగిర గిరగిర తిరుగుతున్నది. వాజీవికి అయితే ఏదో లోపంతో ఇట్లా ఉడతాయట, గంతేగాని దయ్యం లేదు భూతం లేదని చెప్తున్నారు పట్ల డాక్టర్లు. For more latest news updates, please subscribe to HMTV YouTube channel.